ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాంప్లెక్స్ కి సంబంధించి ఏవైతే దుకాణ సముదాయాలు ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి దుకాణ సముదాయానికి సంబంధించినప్పుడు దళిత సంఘాలకు సంబంధించిన కుటుంబాల మధ్య ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన నేతల వ్యవహార తీరు ఇవాళ చాట్ల తవుడు పోసి తన్నుకు చావండి అని చందంగా తయారైంది మిత్రులారా. సుమారు గత నెల రోజుల క్రితం 265 మంది సుమారు దళిత కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగులు, చదువుకున్న విద్యావంతులు చాలా మంది ఈ ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరిగింది మిత్రులారా. అంటే షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి దుకాణాలను కేటాయించడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఎవరైతే దరఖాస్తు చేసుకోవడం జరిగిందో దరఖాస్తుదారులందరూ కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ రోజే దళిత కుటుంబాల్లోని ఎవరైతే రాజకీయ పలుకుబడి లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ రావడం జరిగింది. అంటే ముందస్తుగానే ఎవరెవరికి ఈ దుకాణాలు కేటాయించాలన్న అంశం అనేది ఆ రోజే దరిదాపుగా తేట తెల్లం కావడం జరిగింది. అయినప్పటికీ మేము పేదలం, నిరుద్యోగులం, చదువుకున్న వ్యక్తులం, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే జీవో జారీ చేయడం జరిగిందో ఆ జీవో ప్రకారం మేము నిజమైన అర్హులం కాబట్టి ఖచ్చితంగా మాకు వస్తుంది దుకాణం. ఆ దుకాణం వస్తే మేము ఏదైనా ఒక వ్యాపారం చేసుకుని మా కుటుంబ పోషణ చేసుకుని జీవనం సాగించే అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది దళిత సోదరులు వేయి కళ్ళతో ఎదురు చూడడం జరిగింది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల తీరు వల్ల ఆ దళిత కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించి ఒకరి మధ్య ఒకరికి తగాదాలు పెట్టే ఒక పరిస్థితి ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలో దాపురించింది మిత్రులారా. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ ప్రత్యేకంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు ఉన్నారో, దళిత కుటుంబాలకు సంబంధించిన సోదరులు ఉన్నారో వాళ్ళందరూ అర్హులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరిగింది. దుకాణాల కోసం ఇంటర్వ్యూలో తూతు మంత్రంగా నిర్వహించడం జరిగింది. ముందస్తుగానే ఎవరెవరు పేరు ఫైనల్ చేయాలని కొనలో ఆ రోజు డిసైడ్ కావడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు జేసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ఇంటర్వ్యూకు సంబంధించి అసలు దుకాణాలు కేటాయించే అవకాశాలు లేని వ్యక్తులకి అసలు ఎలాంటి ప్రశ్నలు కానీ అడగలేదు. లేదంటే దుకాణాలకు సంబంధించి ఏ విధంగా వ్యాపారాలు నిర్వహించడం జరుగుతుందనే కోణంలో వారికి అంటే వ్యాపారం నిర్వహించడం జరుగుతున్న అంశాలకు సంబంధించి ఎలాంటి సమాచారం సేకరించకుండా సరే మీరు వచ్చిరు కదా ఇక వెళ్ళండి మీకు వస్తున్న కోణంలో వాళ్ళకి దాటవేసే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దుకాణాలు ఖచ్చితంగా వారికి వస్తాయనే కోణంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలకు అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా మీరు ఈ దుకాణాలు కనుక మీకు ఇస్తే ఎలాంటి వ్యాపారం చేయడం జరుగుతుంది తదితర అంశాలకు సంబంధించి పూర్తిగా సమాచారం సేకరించడం జరిగింది. అయితే ఈ తంతు ఈ విధంగా కొనసాగి కలెక్టర్ అనంతరం ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొత్త కలెక్టర్ రావడం జరిగింది. అయితే పాత కలెక్టర్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడం, కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి వ్యవహారం మొత్తం పూర్తి కావడం. అయితే నిన్న రహస్యంగా అంటే కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఎవరికైతే 265 దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకు వెళ్ళిన క్రమంలో దరఖాస్తు చేసుకున్న క్రమంలో వీరిలో ప్రత్యేకంగా 34 మందికి సుమారుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పేర్లకు సంబంధించి మీకు ఈ ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి దుకాణాలు కేటాయించడం జరిగింది. ఈ రోజు వచ్చి అంటే నిన్న ఫోన్ చేసి రేపు మీరు డీడీలు చెల్లించగలరంటే 8,000 రూపాయలు సెటర్ కిరాయి ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో 2 నెలలకు సంబంధించి 16,000 రూపాయల డీడీ మీరు చెల్లించాలి. డీడీ చెల్లించేందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలి. డీడీ చెల్లించి బ్యాంకులోని కొనంలో సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే నిజమైన నిరుద్యోగులు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి కావడం జరిగింది. ఇవాళ ఎస్సీ కాంప్లెక్స్ కు సంబంధించి వెహికల్తో ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ మా కళ్ళలు చేసిండ్రో కొంతమంది నాయకుల రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సరే 265 మందికి సంబంధించినటువంటి ఈ దుకాణాలకు సంబంధించినటువంటి సముదాయం ఏదైతే ఉందో ఈ దుకాణాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యకు, అదేవిధంగా
ప్రజాప్రతినిధి భార్య కూడా రావడం జరిగిందనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో తీవ్ర చర్చకు దారి తీసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల భార్యకు ఈ సెటర్స్ కనుక కేటాయిస్తే మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇవాళ దళిత కుటుంబాలకు సంబంధించి అనేక కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా చితికిపోయి చిన్నాభిన్నమై అవస్థలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఇలాంటి సెటర్లు కానీ సహాయక కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు వెళ్తున్న క్రమంలో దీనిపైన దళిత సంఘాలకు సంబంధించిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఇష్టారీతిగా వ్యవహరించి వాళ్ళ డీడీలను చెల్లించిన అనంతరం ఖచ్చితంగా ఇదే రీతిలో అంటే పాత కలెక్టర్ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనర్హులు దీంట్లో తోడయ్యారు కాబట్టి కొత్త కలెక్టర్ దీనిపైన పూర్తి విచారణ నిర్వహించి నిజమైన అర్హులకు మాత్రమే ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలను కేటాయించాలనే కోణంలో దళిత సంఘాల నుంచి డిమాండ్ రావడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి అనర్హులకి దుకాణాలు కేటాయించే సమాచారం తమకు అందింది. అదేవిధంగా నిజమైన అర్హులకు దుకాణాలు కేటాయించలేదని పేర్కొంటూ మన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నప్పుడు ఆయన ఇంటి వద్దకు దళిత సంఘాలకు సంబంధించిన నేతలు ఇవాళ వెళ్ళడం జరిగింది. తమ మొరను విన్నవించుకునేందుకు హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది. నిజమైన అర్హుల మేము ప్రభుత్వ ఉద్యోగులు భార్యలకి అదేవిధంగా రాజకీయ నేతలకు సంబంధించిన భార్యలకు దుకాణాలు కేటాయించడం జరిగిందన్న సమాచారం మాకు ఉంది. ఈ లిస్టు బయటికి రాకుండా రహస్యంగా కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. డీడీలు చెల్లించిన తర్వాత దుకాణాలను కేటాయిస్తే తమ జీవితాలు బుగ్గిపాలవుతాయనే కోణంలో ఆ దళిత కుటుంబాలకు సంబంధించిన సోదరులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇదే విధంగా కనుక కొనసాగితే, నిర్దాక్షిణ్యంగా కొనసాగితే, నిజమైన అర్హులకు కాకుండా అనర్హులు కనుక దుకాణాలు కేటాయిస్తే మౌనర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సైతం వెనుకాడ బోమంటూ దళిత సంఘాలకు సంబంధించిన నేతలు హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ అంశానికి సంబంధించి మాకు గనుక అన్యాయం జరిగితే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతాం, అదేవిధంగా కోర్టు కూడా ఖచ్చితంగా ఈ రోజు వెళ్ళబోతున్నామని చెప్పి దళిత సంఘాలకు సంబంధించిన నేతలు పేర్కొనడం జరుగుతుంది. జీవో ప్రకారం నిరుద్యోగులు అర్హులైన పేదలకు కాకుండా నిర్దాక్షిణ్యంగా ఈ విధంగా వివరించడం సరైన పద్ధతి కాదు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల కుట్రలో భాగంగా మా దళిత కుటుంబాలు నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హులు ఇవాళ నష్టపోవడం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే అసలు ఈ లిస్టు ఎవరింట్లో తయారు కావడం జరిగింది, ఎవరి సమక్షంలో తయారు కావడం జరిగింది? అసలు నిజంగా చెప్పాలంటే ఇది దళిత సోదరులకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. ఎస్సీ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది దళిత కుటుంబాలకు సంబంధించిన, నిరుద్యోగులకు సంబంధించిన, అర్హులకు సంబంధించిన అంశం. ఈ దళిత సోదరులకు సంబంధించిన ఈ అంశానికి సంబంధించి వేరే వ్యక్తుల ప్రమేయం, అధికార పార్టీకి సంబంధించిన నేతల ప్రమేయం, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల ప్రమేయం లేకుండా ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో దళిత కుటుంబాలకు సంబంధించిన సోదరులందరినీ ప్రత్యేకంగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరు అనే కోణంలో ఒక సమావేశ మందిరంలో ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా బాగుండేది. అలా చేయకుండా ఒక నేత ఇంట్లో కూర్చొని ఈ దళిత సోదరులకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన అంశాన్ని నిర్ణయించడం ఏంటంటూ ఇవాళ దళిత సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు ప్రజల కోసమా ఈ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్, లేదంటే ప్రజా ప్రతినిధుల కోసం అంటూ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు మా షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించిన అంశంలో రాజకీయాలు ఏంటి, అసలు లిస్ట్ ఎక్కడ తయారైంది, ఈ అంశాలన్నింటిపైన పాత కలెక్టర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఆయనకు ఈ అంశానికి సంబంధించి సంపూర్ణమైన అవగాహన ఉండే. కానీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి పూర్తిగా దృష్టి సారించి ఈ అంశంలో ఎక్కడిక్కడ తప్పిదాలు జరిగిందని కోణంలో ప్రస్తుత కలెక్టర్ ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. నిజమైన లబ్ధిదారులు జీవో ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు కేటాయించాలి, లేదంటే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, అదేవిధంగా కోర్టుకు వెళ్తాం, ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామంటూ దళిత వర్గాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సుమారు 265 మంది దరఖాస్తు చేసుకుంటే కనీసం 34 మందికి మాత్రమే రహస్యంగా ఫోన్ చేసి అసలు ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండా ఎవరు లబ్ధిదారులని బయటికి తెలియకుండా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా నిర్ద్వందంగా రహస్యంగా ఈ వ్యవహారం మొత్తాన్ని తంత్రం నడిపించడం ఏంటి? ఖచ్చితంగా దీనిపైన విచారణ నిర్వహించాలి. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు మాత్రమే దుకాణాలు కేటాయించాలి. లేదంటే మేమేంటో చూపిస్తాం, మన దళిత సంఘాల సత్తా ఏంటో మేము చూపిస్తాం, ఖచ్చితంగానే కొనంలో వర్గాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దుకాణాలు పొందలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి సారించి నిజమైన అర్హులకు దుకాణాలు కేటాయించాలని చెప్పి కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ప్రాంతానికి సంబంధించిన దళిత వర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు పేర్కొనడం జరుగుతుంది, విన్నవించడం జరుగుతుంది. కలెక్టర్ గారు దయచేసి ఈ అంశం పైన దృష్టి సారించి నిజమైన అర్హులకు మాత్రమే దుకాణాలు కేటాయించాలి. నిజమైన అర్హులను గుర్తించే వరకు ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా దూరదృష్టితో ఆలోచించి నిజమైన నిరుద్యోగులకు, లేదంటే చదువుకున్న వ్యక్తులకి, లేదంటే దళిత కుటుంబాలను నిరుపేదలకు మాత్రమే నిజమైన లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలంటే సందర్భంగా దళిత వర్గాలకు సంబంధించిన నేతలందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మిత్రులారా.